మీ జీవితంలోంచి ఆ పద్మావతి శాశ్వతంగా దూరం అవుతుంది అనుకున్నా. కానీ మావయ్య గారు వచ్చి మొత్తం తలకిందులు చేశారు. మన శ్రమంతా బూడిదలో కలిపిన పన్నీర్ అయింది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాం, అంత పాడైపోయింది. కూల్ దామిని, కూల్. వాళ్ళు అడిగింది జస్ట్ 4 డేసే కదా. ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. దానికెందుకంత వర్రీ అవుతావు? వర్రీ కాదు, చాలా బాధగా ఉంది. ఎంత ఊహించాను, ఎంత ఆశించాను. చివరి క్షణంలో మావయ్య గారు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశారు. తట్టుకోలేకపోతున్నాను. చాలా కోపం మీద ఉన్నట్టున్నావు. నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను, చల్లబడదు గాని. లాభం లేదు. దమ్ము లాగితే గాని మైండ్లో స్ట్రెస్ తగ్గేలా లేదు. ఏదో ఒకటి చేయాలి. దామిని, ఆలోచించు, ఆలోచించు. దామిని, నీ అలవాట్లని ఎన్నోసార్లు బయట పెట్టాలని చూశాను, కానీ తప్పించుకున్నావు. ఒకసారి గోవింద్ రక్షించాడు, తడవకొకసారి ఈ ఇంట్లో వాళ్ళే నిన్ను రక్షిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవ్వరూ నిన్ను రక్షించలేరే. మా కుటుంబాన్ని వీధిపాలు చేసి నన్ను పరాయి చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు చూడు, ఈ పద్మావతి నిన్నేం చేస్తుందా. మేమవతలికి వెళ్లడం కాదే, నీకే ఎంట్రీ లేకుండా చేస్తాను. అదిగో అటు చూడండి. దామిని, దామిని! చిచి, ఇది సరస్వతి నిలయం. నువ్వు సంగీతం నేర్చుకుంటానని చెప్పి నా గుమ్మంలో అడుగుపెట్టావు. కానీ నీ దగ్గర ఇటువంటి దురలవాట్లున్నాయని, ఆ స్వరం సంగీతం ఉచ్చరించడానికి పనికిరాదని ఇప్పుడు తెలిసింది. ఇలాంటి అలవాట్లున్న వాళ్ళు ఈ ఇంట్లో ఇవ్వటం కష్టం. నీలాంటి వాళ్లను క్షమిస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, అమ్మవారు ఆగ్రహిస్తుంది. చూడు, నీకు ఈ ఇంట్లో నిలబడే అర్హత లేదు. ఇక నువ్వు నా కోడలువేమవుతావు? నిన్ను నేను కోడలుగా తెచ్చుకుంటే దేవాలయం లాంటి ఇల్లు భ్రష్టు పట్టిపోతుంది. పబ్బుగాను క్లబ్బుగాను మార్చేస్తావు. సంగీతం పలకాల్సిన చోట చావు మేళం మోగుతుంది. చూడు, నిన్ను క్షమించనుగాక క్షమించను. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి హానికరమే కాదు, జీవితాల్ని సర్వనాశనం చేస్తాయి, కుటుంబాల్ని కూల్చివేస్తాయి. నిన్ను కోరి కోడలుగా చేసుకుంటానా? సమస్య లేదో. ఇప్పుడే మా అబ్బాయికి చెప్పి నీతో ఉన్న స్నేహం కత్తిరిస్తాను. నిన్ను నా ఇంటికి రాకుండా చేస్తాను. నా ఇంటికొచ్చి నా సామాను బయట వేస్తానన్నావు. నా బతుకుని చూసి వెక్కిరిద్దామనుకున్నావు. ఇప్పుడేమైందే? దేవుడున్నాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది, నీతి గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, మంచితనం గెలుస్తుంది. తాత్కాలికంగా గెలిచానని నువ్వు సంతోషపడొచ్చు, కానీ ఆ గెలుపు శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకో.
ఈ పద్మావతి ముందే చెప్పింది నేను బయటికి వెళ్ళడం జరగని పని, నువ్వు ఈ ఇంటి కోడలవ్వడా అవ్వని పని అని. ఒకవేళ నేను బయటికి వెళ్ళినా ఈ ఇంటి కోడలిగా నువ్వు రాలేవు. ఏయ్ ఆండాళ్ళు 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 ఏంటండి? ఆండాళ్ళు ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? అరవడం ఏంటి అరవడం? అదేం చేస్తుందో తెలుసా నీకు? ఎలా ఉందో తెలుసా? ఎవరండి? ఎవరంటే ఎవరు? ఆ దామిని. దామిని రైట్. ఏం చేస్తుందండి? ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. రేపటి అవహేళన తట్టుకోలేక ఆక్రందన. ఈ నీచురాలకి మనింటి కోడలయ్యే అర్హత లేదు. అరే, ఇది సిగ్గు లేకుండా సిగరెట్లు కాలుస్తోందే. నాన్నగారు, ఎవరు చెప్పారు మీకు? తనకసలు అలాంటి అలవాట్లే లేవు. ఎవరో మీకు లేనిపోని మాటలు చెప్పారు, తనని చెడ్డదానిగా చిత్రీకరించారు. ఏం మాట్లాడుతున్నారా? మావయ్య, వాణ్ణి కొడతారేంటండి? కొట్టాలా, చీరి పాత్రయ్యాలా? ఎవరో చెప్పడం ఏంట్రా? చిత్రీకరించడం ఏంట్రా? రే, నా కళ్ళతో నేను చూశానురా. గుప్పు గుప్పున పొగదులుతోంది. మావయ్య గారు, నన్ను క్షమించండి. ఏయ్, ఛీ! నాకు సిగరెట్ అలవాట్లేదు మావయ్య గారు. నన్ను ముట్టుకోవద్దు. మావయ్య గారు, జలుబు చేసి గొంతు నసగా ఉంటే పెప్పర్మెంట్ పెట్టుకుని వామ సిగరెట్ కాల్చమంటే కాల్చాను. అబద్ధం మావయ్య గారు, తను సిగరెట్లే కాదు బ్రాండీ విస్కీలు కూడా తాగుతుంది. నువ్వు నోరు ముయ్యి. నువ్వు కావాలనే లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నావు. కల్పించడం ఏంటి? మీరు తాగిన సంగతి మర్చిపోయావా? మావయ్య గారు, ఈయన గారు ఒకరోజు ఇంటికి తాగొచ్చారే, అది ఈవిడ గారి పుణ్యమే. ఆ నిర్వాకం ఈవిడి గారి చలవేనా? అది నార్మల్. ఈ పాపిష్టిది ఈ ఇంటి కోడలిగా రావడానికి నేను ఒప్పుకోను. నిజంగా నాకే అలవాట్లు లేవు. నన్ను నమ్మండి. అంటే నా కళ్ళు నన్ను మోసం చేసే అంటావా? లేదంటావేంట్లేదు. పో బయటికి. సహించలేకపోతున్నాను. నీకు నా ముందు నిలబడే అర్హత కూడా లేదు. ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. పో బయటికి. నాన్నగారు, నువ్వు నోర్మీరా. ఏమండి, తను పొరపాటు పడిందో మీరే పొరపాటు పడ్డారో ఈ ఒక్కసారికే కదా, క్షమించేయండి. నన్ను క్షమించండి ఆగో. నా పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు నీకు. అమ్మా పద్మావతి, వీళ్ళందరూ దీని మాయలో ఉన్నారు. ముందు దీన్ని మెడ పట్టుకుని బయటికెట్టే. ఏం చూస్తున్నావమ్మా? బయటికెంటో. లేవే.
పదవే. దామిని వెళ్ళు. నో, అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. ఏయ్, ఏంటమ్మా అలా జరగడానికి వీల్లేదు అంటున్నావు? ఊహల్లోకి వెళ్ళావా? మావయ్య నిన్ను మెడపట్టి బయటకింటాడా? నువ్వెంత తలకింద తపస్సు చేసినా జరిగేది అదే. నీ ఊహే నిజం కాబోయేది. నువ్వు పెట్టిన చిచ్చి నీ చుట్టూ ముడుతుందే, అనుభవించు. ఈ రంగాచారి నోరు విప్పితే పద్మావతి గెలుస్తుంది, దామిని ఓడిపోతుంది. దామిని ఓడిపోకూడదు, రంగాచారి నోరు తెరవకూడదు. శ్రీనివాసు, ఆండాళ్ళు, శ్రీనివాసు ఏమిటి నాన్న? చెప్తారా? మీ అమ్మ ఎక్కడా? అమ్మ స్నానానికి వెళ్ళింది. ఏమైంది? ఏమైందా? ఆ దామిని బుద్ధిమంతురాలు బృహస్పతి చెల్లెలని చెప్పి తెగ మురిసిపోయావు కదరా. అది తాటకి లంకినీల తోబుట్టు. మాటిచ్చి మాయ చేసే జానరా అది. అది ఈ ఇంట్లో కాలు మోపితే మనం పాతాళంలో కూరుకుపోతాం. పూర్వీకుల పుణ్యం మంట కలిసిపోతుంది. అరే, మన పరువు ప్రతిష్టలు గంగపాలవుతాయి. జనం చీత్కారాలతో మొహం తడిసిపోతుందిరా. మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. అది చేసిన ఒత్తులు మన తలాపున దీపానికి కూడా పనికిరావు, తలకొరివి కూడా పనికిరావు. ఏమిటి నాన్నగారు, ఏమిటా మాటలు? రేయ్, మాటలు కాదురా, నగ్న సత్యాలు. నా కళ్ళతో దాని పాపపు చేష్టలు చూశాను. అది కాదు నాన్నగారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? రేయ్, మీరు దాన్ని బయటికి గెంటేస్తారో నన్ను దాన్ని బయటికి గెంటేయమంటారో తేల్చుకోండి. ప్లీజ్ నాన్నగారు, అంత పని మాత్రం చేయకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఓహో, దాని మాయలో పడి మీ కళ్ళు మూసుకుపోయాయి కదూ. నేనే గెంటేస్తాను. నన్ను బయటికి గెంటేస్తావా? నా మెడ మీద చెయ్యి వేయాలనుకుంటున్నావా? వచ్చి చెయ్యి వేయి, చెప్తాను. నాన్నగారు, 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 నాన్నగారు. నాన్నగారు, 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 ఏమైంది నాన్నగారు? నాన్న, నాన్నగారు, నాన్నగారు, ఏమైంది నాన్నగారు? నాన్న, అత్తయ్య, అత్తయ్య,
అత్తయ్య, మావయ్య పడిపోయారు. మావయ్య గారు, అత్తయ్య, మావయ్య గారు. ఏమండి? మావయ్య గారు, ఏమైంది? ఏమైందండి? మావయ్య, మావయ్య. నన్ను మెడబట్టి బయటికి గంటుతానంటావరా? ఇప్పుడు నువ్వే. రంగాచారి, రంగాచారి, ఏమైంది నాయనా? ఏమైందండి? అయ్యో, ఏం జరిగింది? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అవునవును, తీసుకెళ్ళండి నాయనా, లేపండి. భగవంతుడా, నాయనా, మా రంగాచారికి ఏం కాకుండా కాపాడు స్వామి. అత్తయ్య గారు, బాధపడకండి, ఊరుకోండి. అంతా మీ కనికరమే అంకుల్ నీ పరిస్థితికి తీసుకొచ్చింది. ఏమంటున్నావు దామిని? అయ్యో పాపం అనే గుణం. ఏంటమ్మా నువ్వనేది? అదే ఆంటీ, ఆ సోదావిడ అంత క్లియర్ గా ఆ ఇంటి ప్రభావం గురించి చెప్పింది. అయినా మీరు దాన్ని పడగొట్టకుండా ఆపారు. ప్రతి దానికి ఆ ఇంటికి ముడిపెట్టి మాట్లాడకు. అసలు మావయ్య సడన్ గా అలా వెనక్కి పడ్డమేంటి? స్పృహ తప్పడమేంటి? నాకంతా అయోమయంగా అనుమానంగా ఉంది. నాకు వేరే అనుమానమే లేదు. ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే మనుషుల వల్లే ఈ నష్టజాతకం. ఏంటి నష్టజాతకం అంటున్నావు? అంకుల్ కలా జరిగితే అలా అనక ఇంకెలా అనమంటావు? మాది నష్టజాతకం అయితే మాకు జరగాలి, మావయ్యకి జరగడం ఏంటి? అంటే అంకుల్ది నష్టజాతకం అంటావా? నేనేమీ అలా అనలేదు. నువ్వు లేనిపోని అర్థాలు తీయకు. ఆపుతారా మీరిద్దరు? అసలే ఆయనకి ఏమైందో, ఎలా ఉందో, డాక్టర్లు ఏమంటారో అని భయపడి చేస్తుంటే మీ పంచాయతీ ఏంటి? మా నాన్నగారికి ఎలా ఉంది? డాక్టర్ గారు, ఎలా ఉందండి? మెదడుకు వెళ్లే చిన్ననంలో బ్లడ్ క్లాట్ అయింది. ఆ బ్లడ్ క్లాట్ ని రిమూవ్ చేసినా ఆ నర్వ్ ఇంకా పూర్తిగా రక్త ప్రసరణకు అనుకూలంగా మారలేదు. అందుకే తన బాడీ ప్యారలైజ్ అయింది. పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది డాక్టర్? చెప్పలేమమ్మా. అంతవరకు తను చూడగలరు, వినగలరు, కాస్త తలాడించగలరు, కానీ మాట్లాడలేరు. తనకు తానుగా కదలలేరు, కాళ్ళు చేతులు కదపలేరు. అత్తయ్య, ఊరుకో అత్తయ్య. అమ్మా, మీరిలా ఏడవకూడదు. వారి ముందు ఏడిస్తే అద్దరిపడతారు, భయపడతారు. మానసికంగా నా జీవితం ఇంతేనని కుమిలిపోతారు. మీరు ధైర్యంగా ఉండి వారికి ధైర్యం చెప్పాలి. నా ధైర్యమే వారు, వారికి నేనేం ధైర్యం చెప్పగలను? అత్తయ్య, వద్దత్తయ్య, ఏడవకు. మావయ్యకేం కాదు. ముందు మావయ్యని చూద్దాం పద. డాక్టర్ గారు, మేము మావయ్య గారిని చూడొచ్చా? చూడొచ్చు. అత్తయ్య రండి. ఏమండి? 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 ఏంటండి, ఏంటండి మీకు ఇలా అయింది? నాన్నగారు, నాన్నగారు, మీకేం కాదు. మీరు తొందరలోనే మామూలు మనిషి అవుతారు. అవును అంకుల్, మీరు తప్పకుండా కోలుకుంటారు. ఒసే రాక్షసి, చేసిందంతా చేసి పడదోసి ఇప్పుడు
తప్పకుండా కోలుకుంటారు అంటున్నావా? దీనంతటికి కారణం వీళ్ళ ఇల్లు కూల్చకుండా అడ్డుపడటమే అంకుల్. కాస్తైనా బుద్ధుందా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? అవసరమే. నాన్నకి విషయం తెలియాలి, లేకపోతే తన ఆరోగ్య లోపం అనుకుంటారు. అప్పుడు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే అంకుల్ నీలా చూడాల్సి వచ్చేదే కాదు. ఇదంతా దామిని మూలంగానే జరిగింది. నేనిప్పుడు మాట్లాడగలిగితే దానంతు చూసేవాణ్ణి. నిజం చెప్పి దాన్ని హాస్పిటల్ బెడ్ ఎక్కించేవాణ్ణి. చూడదామని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మాకు బాధ లేకపోవడం ఏంటి? ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఊరికి అదే గుర్తు చేస్తూ అమ్మని ఇంకా కృంగదీయకు. ఏంటండి ఆ అరుపులు? ఇది హాస్పిటల్, పక్కనుండే పేషెంట్స్ కి డిస్టర్బ్ అవుతోంది. సిస్టర్, ఇంకా ఎన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లో? మీరు ఇక్కడ ఉండాల్సిన పనేం లేదు. డాక్టర్ గారు తీసుకెళ్లమన్నారు. మీరు బిల్ పే చేసి తీసుకెళ్ళండి. సరే. అరే నాన్న, ఆయన ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండలేరు. ఇంటికి తీసుకెళ్దాం, పదండ్రా. అలాగే అమ్మా. అనయ్య రా.